హలో ఎవ్రీవన్, కడప రాజీవ్ పార్క్ దగ్గర ఉండే ఈ హల్వా అంగడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏం కావాలని అడిగితే ఏదో మెనూ అంతా చదివేలాగా బిల్డప్ ఇచ్చి ఏం చెప్పలేదు. లాస్ట్కి మష్రూమ్ మంచూరియా తీసుకుందామని అంటే ఓకే అని చెప్పాడు మోహనీష్. 100 రూపీస్ తీసుకున్నారండి, అది వర్త్ ఆ ప్రైస్కి. అది ఇంకా పార్సల్ అని చెప్పంగానే మనకు అతను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు. ఇట్లా మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాడు. దాని తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత వాటిని నీట్గా వాటర్తో కడుక్కొని ఇట్లా కోటింగ్ కోసము కార్న్ ఫ్లోర్తో అయితే మిక్స్ చేసేసి డీప్ ఫ్రై చేసుకున్నాడు ఆయిల్లో వేసేసి. ఇది మామూలుగా ఇక్కడ మిల్లెట్ హోటల్ అండి, మామూలుగా మిల్లెట్ టిఫిన్స్ అవన్నీ దొరుకుతాయి. తర్వాత ఈ చైనీస్ ఐటమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంతకుముందు మేము ఇక్కడ నూడిల్స్, గోబీ మంచూరియా, పన్నీర్ మంచూరియా కూడా ట్రై చేస్తున్నాము. బాగుంది ఇక్కడ. మామూలుగా అంటే ఒక న్యూడిల్స్ లేక ఒక టమోటా చట్నీ టైప్ ఇస్తారు, చైనీస్, అది అథెంటిక్ చైనీస్దే అనుకుంటాను అది. సో అది చాలా బాగుంటుంది. ఇది దీంట్లో మన మష్రూమ్ మంచూరియాలో కూడా అది వేయడం జరిగింది. అట్లా తీసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసిన వెరిని తర్వాత మనకైతే టాస్ చేయనీకైతే మొత్తం ఇట్లా ఆయిల్, ఇట్లా క్యాప్సికము, ఆనియన్స్ వేసుకొని ఇట్లా మంట అయితే రప్పించాడు చెఫ్. ఇంకా ఆ మంటను చూసి అయితే మోనిష్ బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. మధ్యలో కూడా త్రూ అవుట్ మంట వచ్చినప్పుడల్లా కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి నవ్వుతూ ఉన్నాడు. ఇదిగోండి నేను చెప్పాను కదా ఆ చట్నీ, అది టమోటా చట్నీ కెచప్ టైపు, చాలా బాగుంటుంది అది టేస్ట్ అయితే. అలా వేసేసి మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాసెస్, సాల్ట్లు అవన్నీ వేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకు సాసెస్ అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేశాడు. తర్వాత అవన్నీ కొంచెం ఫాస్ట్గా చూపించడం జరిగింది. అతను యాక్చువల్గా అంత ఫాస్ట్గా చేయలేదు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట. అంతా టాస్ చేసుకుంటూ నీట్గా మళ్ళీ తర్వాత మష్రూమ్ మంచూరియా, డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్ బాల్స్ని అయితే అందులో వేసేసాడు. వేసేసి మళ్ళీ గార్నిషింగ్కి కొత్తిమీర అవంతా వేసేసి టాస్ చేసేసి మనకు ఆ బౌల్లో వేసేసి పార్సల్ కట్టించేసి ఇచ్చేసాడనమాట. ఇంకా అది నేను మోహనీష్ ఇంటికి తీసుకొని వచ్చేసి తినేసాము. మా మోహనీష్ తినేటప్పుడు అయితే బాగా అది కొంచెం స్పైస్ ప్లస్ వేడిగా కూడా ఉన్నిందనమాట. కొంచెం నోరు కాలుతున్న ఫీలింగ్ అయితే ఇచ్చాడు. మోహనీష్ ఎట్లుంది అట్లుంది మష్రూమ్ మంచూరియా అంటున్నాడు. ఎట్లుంది అంటే చాలా కామెడీగా అనిపించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మోహనీష్ రియాక్షన్ ఎట్లుంది టేస్ట్? ఓకే.